శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్య ఆలయం గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, అత్తకోడల సమస్యలు, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యల గురించి అయినా మీకు సమస్యలు ఉన్నట్లయితే, ఏ బాధలైనా సరే ఈ గురువు గారికి ఫోన్ చేస్తే చాలు, మీరు ఎక్కడున్నా సరే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. గురువుగారి సెల్ నంబర్ 8639494958. చూశారు కదండి, ఒక చిన్న ఫోన్ కాల్ చేసి అడిగితే చాలు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఓం శ్రీ మాత్రిన్ మహా అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మీ జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి ఒక ప్రమాదం ముంచుకుని రాబోతుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ప్రమాదం ముంచుకు వస్తుంది, దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అలాగే ఈ రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలను పొందబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఈ రాశి వారు అలంకార ప్రియులని చెప్పవచ్చు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం వీరు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, కష్టాలు కలిగినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరు కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్షిత, కార్యదక్షతను కలిగి ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ప్రజా ఆకర్షణ స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది. ప్రజా ఆకర్షణకి సంబంధించి విద్య, ఉద్యోగం, వ్యాపారం, జ్ఞాపకాలలో ఖచ్చితంగా రాణించగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా వీరు బాగా పాటిస్తారు. అలాగే స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు. వంశపారంగా వచ్చిన ఆస్తులను వీరు అభివృద్ధి పరచడానికి కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే వీరి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే నిందలు, ఆరోపణలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు గనక చూసినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఒక ప్రమాదం పొంచుకు రాబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రమాదం ఏ విధంగా ఉంటుందంటే, మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే విధంగా ఉంటుంది. నలుగురిలో మీరు అవమానపడాల్సిన విధంగా వస్తుంది. ఈ విధమైనటువంటి ప్రమాదం మీకు పోల్చి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వీరిలో ఎవరైనా ఒకరు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట కానీ, మీరు వ్యాపారం చేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా ద్వేషిస్తున్నారు. ఆ వ్యక్తి మీ పైన కుట్ర పొందుతున్నారు. మీ పైన ఒక ఆరోపణ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని, మీరు చేయని ఒక తప్పుని మీ పైన నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా మీ పైన నేరం మోపడం వలన మీరు నలుగురిలో అవమానపడతారు. అలాగే మీ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగే అవకాశం వస్తుంది. ఇది చూసి మీ శత్రువులు సంతోషిస్తారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం ఈ యొక్క ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా కాలంగా కుటుంబపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. అలాగే మీ యొక్క గృహంలో కొన్ని సమస్యలు ఉన్నాయి.
మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి అంటే మీ యొక్క కూతురికి అల్లుడికి సంబంధించి కావచ్చు, లేదా మీ కొడుకు కోడళ్ళకి సంబంధించి కావచ్చు, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే చాలా కాలంగా మీరు మానసికంగా కృంగిపోతున్నటువంటి సమస్యలను నుంచైతే ఈరోజు కాస్త ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా ఎక్కడికైనా వెళ్ళాలి అని, కుటుంబ సభ్యులతో సరదాగా కాస్త సమయం గడపాలని కోరుకున్నట్లయితే ఆ కోరిక మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చర్చించి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపబోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఇటువరకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. అయితే మీ ముందుకి ఒక అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశం మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. అయితే ఒక విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతిదీ మనం అనుకున్నట్టే జరగదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. మొదటిగా మీకు ఎటువంటి అవకాశం వచ్చినా కానీ ఇకపై మీరు మంచి పరిస్థితిలోకి వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన అభ్యర్థులు ఎవరైతే వృషభ రాశి వారు వ్యాపారం చేసేవారు ఉన్నారో, వ్యాపార వస్తువుల్ని అద్దెకివ్వాలి అన్న వ్యక్తులకి ఈరోజు ఒక సమస్య రాబోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోండి. అలా చేయటం చాలా ఉత్తమం. ఎందుకు అంటే రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విధంగా వ్యాపార కూడలి అద్దెకివ్వాలి అనుకున్న అభ్యర్థులు మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వలన మాత్రం మీరు కొన్ని సమస్యలకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక మంచి పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంది లేదా ఎవరి దగ్గర నుంచైనా డబ్బులు వసూలు చేసుకోవాల్సి ఉంటే గనుక ఆ సమస్యకు మంచి పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఆకస్మిక ధనలాభం కూడా ఉండవచ్చు. అంటే ఎక్కడి నుంచైనా మీకు డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో మీకు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగస్తుడి నుంచి మీకు మంచి సపోర్ట్ అయితే లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారి యొక్క వ్యక్తుల జీవితంలో మనం చూసినట్లయితే ఎవరైతే చాలా కాలంగా ఈ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కాస్త అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నారో మీరు మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడపబోతున్నారు. విహారయాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారైనా సరే ఈ రోజు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. టెండర్లు వేసి ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు టెండర్ మీ చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు అనుకూలంగా వస్తుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఒక ప్రమాదం ముంచుకు వస్తుంది. మీ పరువు ప్రతిష్టలకు సంబంధించి ఒక మంచి సంఘటన జరగబోతుంది. మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, లేదా మీరు పనిచేసే చోట కానీ మీ పైన ద్వేషం పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి మీరు చెయ్యని తప్పుని మీరు చేశారు అనేటువంటి విషయంలో మిమ్మల్ని చిత్రీకరించే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఎవరు మీ పైన నింద వేసినా కూడా మీరు నిర్భయంగా మాట్లాడండి. మీరు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదు. కానీ మీరు మాత్రం నిర్భయంగా మాట్లాడండి. ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించండి. అలాగే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధంగా శివారాధన చేయడం వలన మీరు పొంచి ఉన్నటువంటి మీకు ప్రమాదం నుండి మిమ్మల్ని శివభగవానుడు ఖచ్చితంగా కాపాడగలుగుతాడు. మరి ఏ స్త్రీ వలన రేపటి రోజున మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు అంటే అనుకూలమైనటువంటి విషయాలని రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే రేపటి రోజున మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే
రేపటి రోజున మీరు ఏ దైవారాధన చేయడం వలన మంచి జరగబోతుంది అంటే కష్టతరంగా ఉన్నటువంటి కాసేపైన ఆ సమయం మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు వీరు తన ఆలోచన శైలిని చాలా జాగ్రత్తగా మార్చుకుంటారు. అంటే వారి ఆలోచనలో కొత్త కొత్త మార్పులు అనేవి తీసుకువస్తూ ఉంటారు. దాని ద్వారా ఏది ఆలోచించినా సరే ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ రాశి వారు చాలా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. స్వేచ్ఛ లేకపోతే అసలు జీవితం లేనట్టే. ఎవరి ప్రయాణాల్లో వారు సొంతంగా ప్రయాణం చేయడం ఇష్టపడుతూ ఉంటారు. అంటే వారి సలహాలతో వారు ప్రయాణం చేయడం వలన చాలా సంతోషపడుతూ ఉంటారు. వీరు జ్యోతిష్య శాస్త్రంపై అంటే ఖగోళ శాస్త్రంలో వీరు ఆసక్తి కలుపుతూ ఉంటారు. చాలా అంటే చాలా మంచిగా వీరు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు. అలాగే కొత్త నాలెడ్జ్ కోసం అన్వేషిస్తూ ఉంటారు. మీరెవరూ కూడా ఆలోచించలేనటువంటి విధంగా గొప్ప ఆలోచనలన్నీ కూడా ఈ వృషభ రాశి వారు చేస్తూ ఉంటారు. మీరు సమాజంలో ఉన్నటువంటి మంచి ప్రాధాన్యతను చాలా గౌరవంగా ఉంటారండి. అలాగే మిత్రుల బంధం చాలా ఎక్కువగా ఉంటుంది మీకు. వారితో కలిసి సమాజానికి ఏదో ఒక విషయంలో మీరు సేవ చేయాలనేటువంటి బాధన మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. స్నేహానికి మీరు ఇచ్చేటటువంటి బంధం కూడా చాలా అనన్యమని చెప్పుకోవచ్చు. చాలా విలువనిస్తారు కాబట్టి మీ స్నేహితులకి మీరు ఎప్పుడూ కూడా అండగా నిలుస్తారు. అలాగే మీకు ఒకరికి సమానమైనటువంటి హక్కులు అనేవి స్వేచ్ఛా విధానం మంచిగా ఉండాలని భావిస్తూ ఉంటారు. అలా భావిస్తూ ఉండి ఎదుటివారికి చాలా సహాయపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు సృజనాత్మకత మంచి ఊహాత్మకమైనటువంటి జీవితంలో మంచి కళారంగాలలో కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సినిమా, సంగీతం, టెక్నాలజీలో కూడా మంచిగా రాణించగలుగుతారు. అలాగే విభిన్నమైనటువంటి మంచి ఆలోచనను ప్రత్యేకంగా మిమ్మల్ని సమాజంలో గుర్తిస్తుంది. ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ దానికి తగినటువంటి ప్రణాళికలను మీరు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఏ పనైనా కానీ సాంప్రదాయకమైనటువంటి పద్ధతులను ఎంచుకుంటారండి. ఎథికల్ నాలెడ్జ్ పైన కూడా మీకు ఎక్కువగా మద్దతు ఉంటుంది. అలాగే మీ యొక్క గుణాలను మీ భవిష్యత్తును ఊహించగలిగే ఒక వ్యక్తి గతంగా తీర్చిదిద్దుతాయి. ఈ రాశి వారిలో నిజాయితీ, నిర్మోహమానం చాలా ప్రాధాన్యతమైనటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉన్నటువంటి మాటని మీరు నేరుగా చెప్పేస్తారండి. ఈ విషయం మిమ్మల్ని ఎదుటివారు మెచ్చకపోయినా సరే మీరు ప్రత్యేకంగా పలకరించిన వారిని పలకడమే మీ లక్ష్యం. మీ మనసులో ఉన్నటువంటి మాటని మీరు నేరుగా చెప్పేస్తారండి. కానీ కొన్ని విషయాల్లో మీరు ఎదుటి వారికి నచ్చకపోవచ్చు. అయినా కూడా సత్యాన్ని పలకడమే మీ యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిస్థితులు అయినా కానీ మీరు అన్యాయాన్ని అసలు సహించలేరు. దానికి వ్యతిరేకంగా మీరు గతమెత్తుతారు. మీకు దేవుడిపై ఆధ్యాత్మికంగా నమ్మకం ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయ మత విశ్వాసాలకు ఎంతగానో విలువనిస్తారు. అలాగే ఈ సమాజంలో మార్పు తెచ్చేటటువంటి విప్లవకారులుగా ఆదర్శాలతో, మానవతా విలువలతో సమాజంలో మీరైనటువంటి గొప్ప ముద్రను వేసుకుంటారు. ఇక అయితే ఏప్రిల్ 16వ తేదీ బుధవారం నాడు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, రోజు మీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు అయితే మీకు ఎదురవుతాయండి. ఇంట్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. పెద్దలతో వాగ్వాదాలకు దిగవచ్చు. అలాగే వారి యొక్క అభిప్రాయాలను కొంచెం గౌరవించండి. మీ అహంకార కారణంతో బంధువులతో కూడా కొంచెం కలతలు రావచ్చు. మీకు కొన్ని చెడు వార్తలు కూడా తీసుకురావచ్చు. అయితే సాయంత్రం నాటికి కాస్త పరిస్థితి మంచిగా కుషిలు పడుతుంది. కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడానికి కూడా ప్రయత్నించండి. వారిపైన కొంచెం ప్రేమను చూపించండి. అలాగే అవగాహనతో మెదులుకుంటే కుటుంబంలో కాస్త శాంతి అనేది మెదులుకుంటుంది. అలాగే ఈ రాశివారు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. రక్తపోటు రోగులు కానీ లేదంటే పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది వహించాలి. తలనొప్పి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. కాస్త పని ఒత్తిడి కారణంగా నిద్రలేని సమస్యలు కూడా ఉండవచ్చు. ఆహారపు అలవాట్ల పైన కూడా కాస్త ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. యోగా చేయండి. తేలికపాటి వ్యాయామం కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకి ఈ రోజున ఎంతో ప్రత్యేకమైన రోజుగా మీరు చెప్పుకోవచ్చు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి అవ్వకపోవడం వలన కొన్ని విమర్శలకు గురవుతారు. మీ తోటి ఉద్యోగస్తులతో కొన్ని విభేదాలు జరగవచ్చు. సమస్యలన్నీ కూడా సానుకూలంగా ఎదుర్కోండి. తొందరపాటు నిర్ణయాల్ని అసలు తీసుకోకండి. మీ పనిని సక్రమంగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించండి. అలాగే పెద్దలతో స్నేహపూర్వక సంబంధాలను కూడా కొనసాగించండి. వాదనలకు పోకుండా నిదానంగా మీరు మసులుకుంటే ఈ పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వ్యక్తులకు ఈ రోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజు జాగ్రత్తగా ఉండాలండి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగవచ్చు. మీ ఖర్చుల నుంచి కూడా జాగ్రత్త పాటించండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరికి కూడా అప్పు ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది.
కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక సహాయం అడిగే వారి నుంచి కొంచెం మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. అనవసరమైనటువంటి షాపింగ్లు చేయడం మానుకోండి. రాబోయే ఖర్చుల గురించి మీరు కొంత డబ్బునైతే సేవ్ చేసుకోండి. ఆరోగ్య పరిస్థితి అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మీకు మెరుగుపడుతుంది. మీతోటి వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కానీ కొత్త వ్యాపార సంబంధాలు కుదుర్చుకోకపోవడం మాత్రం వాయిదా వేయడం చాలా మంచిది మీకు. అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే పనివారితో మంచి సంబంధాలు ఉంచుకోండి. కొత్త విధానాలను అమలు చేసే అప్పుడు కొంచెం జాగ్రత్తగా మసులుకోండి. శివారాధన తప్పనిసరిగా చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఆంజనేయ స్వామికి పూజ చేయండి. ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి పూజించండి. ఇంకా ఎవరైనా సరే లేని వాళ్ళకి దాన ధర్మాలు చేయండి. గోమాతను పూజించండి. ఇలా చేయడం వలన అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూశారు కదండి మన ఛానల్ని. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.